యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ మన పరిశుద్ధ గ్రంథాలను యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము చాలండి మీ చేతి పని అయి ఉన్నాము. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో దేవుడు మనకు ఎవరు అనే విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నారు. మనము ఎవరు అనే విషయాన్ని కూడా ఈ యొక్క మాటలోనే మనం గ్రహించవచ్చు. యెహోవా, నీవే మాకు తండ్రివి. చెప్పండి, దేవుడు మనకెవరండి? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనం ఎవరండి? మనము జిగటమన్ను. అందరూ చెప్పండి గట్టిగా నా తర్వాత. జిగటమన్ను, ఇంగ్లీష్లో అయితే క్లే, రైట్? ఈ పదాలు, గ్రాంథిక పదాలు మీ ఈ జనరేషన్ పిల్లలు తెలియకపోవచ్చు కదా. జిగటమన్ను ఏంటి అని మీరు అడగచ్చు. క్లే. తర్వాత మన దేవుడు ఏమై ఉన్నారు అని చూస్తే ఈ యొక్క వాక్యంలోనే, నీవు మాకు కుమ్మరి వాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మరి ప్రభు మనకు కుమ్మరి వాడుగా తనను తాను ఈ వాక్య భాగంలో బయలుపరుచుకుంటూ ఉన్నారు. మనమైతే జిగటమన్ను. మరి నాకు తెలిసి మీరందరూ కూడా ఏదో ఒక సమయం అందు కదండి కుమ్మరి వాళ్ళు ఏ రీతిగా అవి పాత్రలు, మట్టి పాత్రలు తయారు చేస్తారో వెళ్ళి చూసారండి ఎవరైనా? ఇప్పటిదాకా చూసే ఉంటుంది కదండి. పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, మేబీ పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే చాలా తక్కువ చోట్ల కదండి కుమ్మరి వాళ్ళు మనకి ఈ రోజుల్లో కనిపిస్తారు. సో అది మనం ఇది అర్థం చేసుకోవాలంటే దేవుడు మనకు ఒక కుమ్మరి వాడై ఉన్నాడు, అలాగే మరి మనము జిగట మన్ను అయి ఉన్నామని ఈ వాక్య భాగంలో రాయబడింది. మరి దేవుడు దీని అర్థాన్ని చెప్పడానికి, వివరించడానికి ఒకసారి దేవుడు ఒక ప్రవక్తకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఒక ప్రవక్త, అతని పేరు ఇర్మియా ప్రవక్త. ఆ ప్రవక్త ప్రత్యక్షమై, ఇదిగో ఇర్మియా, నువ్వు ఒక చోటుకు వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి? కుమ్మరి వారి ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీతో మాట్లాడతాను, అప్పుడు విషయం చెప్తే, ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చో, ఆయన ఏం చేస్తున్నాడో అలా గమనించు. ఆ సారే మీరు చూస్తారు కదండి, కుమ్మరివాడు సారె మీద అంతా కూడా మట్టి జిగటమన్నుతో ఏం చేస్తుంటాడండి? కుండలు చేస్తూ ఉంటాడు, మట్టి పాత్రలు చేస్తూ, రకరకాల పాత్రలు డిఫరెంట్ షేప్స్లో, డిజైన్స్లో కదండి అవి చేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా గమనించు అతడు ఏం చేస్తున్నాడు.
నువ్వు కొద్దిసేపు గమనించిన తర్వాత అప్పుడు నేను నీతో మాట్లాడతాను, అప్పుడు నేను నీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను అని దేవుడు ఒక వ్యక్తికి దేవుడు తెలియచేయడం జరిగింది. మరి దాని తర్వాతే ఆ వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించడం జరిగింది. ఏ విషయము? గాడ్ ఈజ్ అవర్ పాటర్, వి ఆర్ ద క్లే. దేవుడు మనకు కుమ్మరి వాడే ఉన్నాడు, మనము ఆయన చేతిలో మట్టిగా మనమున్నాము అనే విషయాన్ని ఆయన అప్పటిదాకా గ్రహించలేదు. ఎప్పటి వరకు? కుమ్మరి వాని యొద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని అతడు ఆ కుండలు మట్టి పాత్రలు ఎలా చేస్తూ ఉన్నాడో అవన్నీ చేసిన తర్వాతే కానీ ఆ వ్యక్తి ఆ విషయాన్ని గ్రహించలేదు. ఈరోజు మరి దానిని ప్రభు ఆ ఇర్మియా ప్రవక్తకు ఏం చెప్పాడు? అసలు ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అతని మనసులో ఏముంది, అతని మనసులో ఆ మట్టి గురించి ఎటువంటి ఉద్దేశం కలిగి ఉంది, మరి మనకు దేవుడు ఎలా కుమ్మరివాడై ఉన్నారు, మనం ఎలా ఆయన చేతిలో మట్టి అయి ఉన్నాం, మరి మట్టిగా మరి మన మనసు ఎలా ఉండాలి, మన హృదయం ఎలా ఉండాలి, ఆ కుమ్మరివాడికి మనం ఎలా స్పందించాలనే విషయాన్ని ఈ రోజున మనందరూ కూడా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథానికి వద్దాం. అందరు కూడా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వాక్యాలు దయచేసి చదివి వినిపించండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. చాలండి, గమనించండి. ఇర్మియా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై, ఇర్మియా నువ్వు లేచి అక్కడికి వెళ్ళు, కుమ్మరి వానింటికి వెళ్ళి ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చొని నేను చెప్పే విషయాలు నువ్వు గ్రహించాలని చెప్పినప్పుడు ఇర్మియా లేచి వెళ్ళాడు. వెళ్ళి ఆ కుమ్మరి వానింటికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అతడు ఏది గమనించాడు అని చూస్తే మొట్టమొదటి విషయం గమనించండి. అతడు చేసిన పని ఏంటి అంటే ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయిచుండెను. అది ఒక చక్రంలా ఉండేది, మీరు చూసారు కదండి. కుమ్మరి చక్రం సారే అంటారు, ఇలాగా ఉంటుంది. సో ఆ చక్రం మధ్యలో ఓకేనా మరి మట్టి పెట్టి జగటమన్నతో కదా అది తిప్పుతూ మరి ఒక్కొక్క విధమైనటువంటి ఆకారంలోకి అది రావడానికి తయారు చేస్తుంటాడు. కాబట్టి కుమ్మరివాడు అక్కడ పని చేస్తున్నాడు. కుమ్మరివాడు తన సారె మీద పని చేయిచుండెను. ఎప్పుడైతే అది చూశాడో ఇర్మియాకు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏంటంటే, బాబు నేను కూడా అలాగే ఒక కుమ్మరి వానవలే మీకు ఉన్నాను, మీరు నా చేతిలో జిగట మన్నుగా మీరున్నారు, కాబట్టి నేను మీ జీవితాలలో పని చేస్తూ ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తూ ఉన్నాను, రైట్? సో నేను ఆ కుమ్మరి వాడను, నేను ఆ పాటర్ని, మీరు క్లే, మీరు ఆ జిగట మన్నుయే ఉన్నారు. కాబట్టి నేను మీ జీవితాల్లో ఒక పని అనేది నేను కూడా చేస్తూ ఉన్నాను. మనకు బయటకు కనబడని పని దేవుడు మన జీవితాల్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు యొక్క హస్తము చేత ప్రతి దినము కూడా మన జీవితాల్లో కూడా ఏదో ఒక పని ఆయన మనలో చేస్తున్నాడు. ఏంటి ఆ పని? దేవుడు ఎలా మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉన్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2:10 ఏం వ్రాయబడిందో చూద్దాం. దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యం చేస్తూ ఉన్నాడో, ఆయన పని ఎలాగున్నదో ఇక్కడ గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. గమనించండి, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము, లేక మనము ఆయన
చేతి పని అయి ఉన్నాము. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. రైట్. ఇప్పుడు మీరు ఒక వాచ్ని చూసినప్పుడు కదండి, ఓకే ఇది పలాని కంపెనీ, ఏదో ఒక కంపెనీ పేరు ఇక్కడ ఉంది కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు దీన్ని చేశారు, ఓకేనా. లేకపోతే ఇంకొకటి మీరు చూసినప్పుడు పలాని కంపెనీ వాళ్ళు ఇది మీరు చేశారు అని మనకు అర్థమవుతుంది కదండి. ఇది వాళ్ళ పని, వారు చేసిన పని అయి ఉంది. ఇప్పుడు మనుషులుగా మనం ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు, లేక మన వైపు మనమే చూసుకున్నప్పుడు మనల్ని ఎవరు తయారు చేశారండి? మనల్ని మన ప్రభువు తయారు చేశారు. మనం ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు? దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, యేసుక్రీస్తు దేవుడే నిన్ను నన్ను ఆయన తయారు చేశాడు, ఆయన సృష్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము, ఆయన చేసిన పని అయి మనం ఉన్నాం. కాబట్టి మనం ఏదో ఆకాశం నుంచి అలాగా కిందకి ఊడి పడలేదు. దేవుడే మనల్ని స్వతహాగా స్వయంగా మనల్ని సృష్టించాడు. అది మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాలి. అంత మాత్రంగా మనం అనుకోవచ్చు, ఇంకా దేవుడు మనల్ని సృష్టించాడండి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా మనతో ఇంకా ఆయనకి మనకి ఇంకేం సంబంధం లేదు అని కొంతమంది అనుకుంటారు. అయితే అది కరెక్ట్ కాదు. దేవుడు మనల్ని సృష్టించాడు, అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన పని మనలో అయిపోలేదు, ఆయన పని ఇంకా మనలో కొనసాగుతూనే ఉంది. భౌతికమైన పని అయిపోయింది, ఇప్పుడు ఆత్మీయమైన పని కొనసాగుతూ ఉంది. ఫిజికల్లీ వీఆర్ బీయింగ్ క్రియేటెడ్, మనల్ని దేవుడు సృష్టించాడు భౌతికంగా. ఇక రెండవది ఏంటి? మనల్ని ఆత్మీయముగా ఆయన మనల్ని కట్టుతూ ఉన్నాడు, ఆత్మీయముగా మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి ఆయన మనల్ని మలుచుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి ఇంకా మనల్ని ఆయన చెక్కుతూ ఉన్నాడు, ఇంకా మనల్ని ఆయన చెక్కుతూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మా ఆ కంసాలి, బంగారు తయారు చేసే వ్యక్తి, బంగారుని బాగా అగ్నిలో అతడు వేడి చేసి మరగపెట్టి, ఓకేనా, అందులో ఉన్నటువంటి కలుషితాలన్నీ కూడా, మలినాలన్నీ కూడా తీసివేయడానికి, అందులో ఇంప్యూరిటీస్ అన్ని కూడా తీసివేయడానికి, దాన్ని ఒరిజినల్ గోల్డ్లోకి తయారు చేయాలంటే, రైట్, గోల్డ్ని బాగా ఒరిజినాలిటీలోకి తీసుకురావాలంటే దానికి ఇంకొకటే మార్గం ఏంటి? దాన్ని అగ్నిలోకి పెడతారు. మీరు ఎప్పుడైనా చూస్తే కనుక గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, బంగారు చేసే వాళ్ళు, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు దాన్ని అలా ఫైర్లో, అగ్నిలో పెట్టి దాన్ని ఇంకా అలా ఊదుతూ ఓకేనండి, దాన్ని డిఫరెంట్ షేప్లో మార్చడానికైనా అవి చేస్తూ ఉంటారు. ఓకే. అయితే మరి ఒకసారి కొంతమంది అక్కడికి వెళ్ళి అడిగారు, మీరు ఎప్పటిదాకా దాన్ని అగ్నిలో ఉంచుతారండి అలాగా అని అడిగితే, ఎప్పటిదాకా మీరు ఫైర్లో దాన్ని పెడతారు అని అడిగితే, ఎంతసేపు పెడతారు, ఎప్పటిదాకా పెడతారు, దానికి అసలు ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది? ఇది ఇప్పుడు ప్యూర్ గోల్డ్, ఇందులోకి ఏ మలినాలు లేవు, పక్కా గోల్డ్గా, ప్యూర్ గోల్డ్గా మారిపోయిందని ఎలా తెలుస్తుందండి మీకు అంటే, అప్పుడు ఆ కంసాలి, ఆ బంగారు పని చేసే వ్యక్తి ఏం చెప్పారంటే, వాళ్ళు ఇదిగోండి, ఎప్పుడైతే నా ముఖం ఇందులో ప్రతిబింబం నాకు కనిపిస్తుందో అప్పుడు ఇంకా పని అయిపోయినట్టే. ఎప్పుడైతే నా యొక్క రిఫ్లెక్షను ఆ గోల్డ్ మీద కనిపిస్తుందో క్లియర్గా, క్లారిటీగా, అప్పుడు నాకు అర్థమవుతుంది ఏమని, ఇంకా ఈ బంగారులో ఉన్న మలినాలన్నీ కూడా పోయాయి, ఇది ఇప్పుడు ప్యూర్ గోల్డ్, ఓకేనా, ఇంకా అగ్ని ఇంకా స్టాప్ చేయొచ్చు, ఇక దీనికి ఇంకా అగ్ని, ఆ మంట ఫ్లేమ్ అనేది ఇంకా అవసరం లేదు. అప్పుడు దాన్ని అగ్నిలో నుంచి బయటికి తీసుకొని వేస్తాము. ఎప్పుడైతే నా రిఫ్లెక్షన్ ఇందులో ప్రతిబింబిస్తుందో, నాకు క్లియర్గా నా ఫేస్ ఇందులో కనబడాలి, అంటే మనకి అర్థం ఎలాగ చూసుకుంటామో కనిపిస్తుంది కదా మన ఫేస్ అలాగా. సో అలాగా, కాబట్టి ఇది కూడా నా ఫేస్ ఇందులో కనబడినప్పుడు ఓకే, ఇంకా దీని పని అయిపోయింది, ఇప్పుడు ఇది క్లారిటీగా ఉంది, క్లియర్గా ఉంది, ప్యూర్గా ఉంది అని దీన్ని తీసివేయచ్చు. కాబట్టి చూడండి, దేవుడు మనలో రెండు పనులు ఆయన చేస్తున్నాడు. ఒకటి, ఆయన ఆల్రెడీ మనలను సృష్టించి వేశాడు, హీ ఆల్రెడీ క్రియేటెడ్ అస్, ఆయన రూపంలో, ఆయన సారూప్యతలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని చేశాడు. అయితే ఇంకా దాంతో ఆయన పని అవ్వలేదు, ఇంకా స్టిల్ హీఈస్ వర్కింగ్ ఆన్ మీ, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. ఆయన ఇంకా నీలో, నాలో ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఇది ఏ పని అని కనుక ఆలోచిస్తే, ఇది భౌతిక సంబంధమైన పని కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పని, రైట్.
సో ఇప్పుడు మనకి బయటికి కనిపించే ఆకారాన్ని దేవుడు మనకు ఒక ఆకారాన్ని అయితే చేశాడు. ఇప్పుడు లోపల ఒక అంతరంగంలో కూడా ఒక మంచి ఆకారము తీసుకుని రావాలని దేవుడు మన అంతరంగంలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. రైట్, హీఈస్ వర్కింగ్ ఆన్ అవర్ ఇన్వర్డ్ బీయింగ్. లోపల కూడా మనకు ఒక మంచి ఆకారము రావాలి అని దేవుడు మనందరి హృదయాలలో ఆయన కార్యము చేస్తూనే ఉన్నాడు. మనందరి జీవితాల్లో ఆయన ఇక ఎక్కడికి ఇప్పుడు ఎంతవరకు మనల్ని ఆయన ప్రాసెస్లో ఎంతవరకు ఆయన మనలో వర్క్ చేస్తాడంటే, మనలో యేసుక్రీస్తు యొక్క సారూప్యత ఆయనకి కనబడేంత వరకు ఆయన మనలో వర్క్ చేస్తూనే ఉంటారు. ఎంతవరకు అండి? యేసుక్రీస్తు సారూప్యత ఇప్పుడు నీలో నాలో కనబడాలి అంటే మనం యేసుక్రీస్తు వలె మారాలి, యేసుక్రీస్తు వలె మనం జీవించాలి, యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా మాట్లాడి ప్రవర్తించేంత వరకు ఇక అప్పుడు ఆయన అనుకుంటాడు, ఓకే ఇప్పుడు ఇట్స్ డన్, ఇంకా నా యొక్క సారూప్యము, నా యొక్క స్పిరిచువల్ ఇమేజ్ ఇప్పుడు ఈ వ్యక్తిలో కనిపిస్తుంది, నా యొక్క ఇమేజ్, నా యొక్క సారూప్యత ఇప్పుడు ఈ ఫలానా వ్యక్తిలో కనిపిస్తుంది, ఫలానా వ్యక్తిలో కనిపిస్తుంది. ఓకేనా? దట్స్ ఇట్. సో కాబట్టి అంతవరకు యేసుక్రీస్తు ప్రభు నీలో నాలో మనందరిలో కూడా ఆయన కార్యము చేస్తూనే ఉంటారు. ఆయన మన అంత హృదయంలో ఆయన కార్యం చేస్తూనే ఉంటారు. రైట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ఎవరైనా. రైట్, మనలో ఈ సక్రియ ప్రారంభించిన దేవుడు ఇక ఆ పనిని కొనసాగిస్తూనే ఉంటారు. యేసుక్రీస్తు దినం వచ్చేంత వరకు, అంటే ఆయన రెండవ రాకడ వరకు, ఓకేనండి, లేక మనము ఆయన సన్నిధికి వెళ్ళేంత వరకు, అంటే మన మరణం లేక ఆయన రాకడ. రైట్, అంతవరకు కూడా ఆయన యొక్క పని నీలో నాలో కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. భౌతికంగా సృష్టించి ఇక సరే మీ పాట మీరు ఉండండి, మీరు ఎలాగైనా జీవించండి అని ఆయన మనల్ని మనంగా జీవించాలని ఆయన వదిలివేయలేదు. కానీ ఆయన మనల్ని భౌతికంగా సృష్టించి ఇప్పుడు లోపల ఆత్మీయంగా, రైట్, దట్ క్రియేషన్, స్పిరిచువల్ క్రియేషన్ ఇస్ బీయింగ్ కంటిన్యూడ్. అది లోపల ఇంకా కొనసాగుతూనే ఉంది. మనలో ఇంకా మార్పులు చేర్పులు, ఇంకా ఏ విషయాల్లో మార్పులు చేర్పులు, ఇంకా కొన్ని విషయాలు, ఎందుకంటే మనం ఎవరు కూడా ఇంకా పర్ఫెక్ట్ కాదు కదండి. మనం చాలా విషయాల్లో మనం ఇంకా పర్ఫెక్ట్ కాదు. ఎన్నో విషయాల్లో మనము తప్పిపోతూ ఉన్నాం, లేక తప్పిదాలు చేస్తూ ఉన్నాం. ఆయన కోరుకుంటున్నట్టుగా మనము చాలా విషయాల్లో జీవించడం లేదు కదండి. మనలో ఇంకా చాలా మార్పులు చేర్పులు జరగాలి. రక్షణ అయితే పొందాం, బాప్తిస్మాన్ని అయితే తీసుకున్నాం, ప్రభువునైతే మన సొంత రక్షకుడిగా అంగీకరించాము. కానీ రైట్, అది డే 1 ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. మన ఆత్మీయ యాత్రలో అది ప్రారంభం మాత్రమే. ఇంకా రక్షణ పొందగానే, బాప్తిసం తీసుకోగానే, సంఘంలో చేర్చబడగానే ఇంకంతా అయిపోయిందిలే అనుకోవడానికి ఛాన్స్ లేదు. అది జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. అంటే దేవుడు మన హృదయాల్లో చేసిన పని, స్పిరిచువల్ వర్క్, అది స్టార్టింగ్ మాత్రమే. ఇంకా దేవుడు మనల్ని ఆ స్థాయి నుంచి, రైట్, ఇంకా శిశువు ఎలాగైతే ఓకేనా, పిల్లలు పెద్దవాళ్ళకి ఎదుగుతూ ఉంటారు కదండి. 1 year, 2nd year, 3rd year కదండి. మనం ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ బర్త్డే, 2nd బర్త్డే, 3rd బర్త్డే కదా, అలాగా మన పిల్లలకి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం. అలాగా రైట్, మనం కూడా ఆత్మీయముగా ఈ లోపల ఈ ఆత్మీయ శిశువు కూడా మరి ఇంకా ఎదగాలి. ఆత్మీయ శిశువు ఎదగడానికి మరి దేవుడే మనకు సహాయం చేయాలి. రైట్, మనముగా అది చేసుకోలేం. దేవుడే, అందుకే దేవుడు ఆ సక్రియ మనలో ప్రారంభించిన ఆ దేవుడు ఇక ఆ దినం వచ్చేంత వరకు, అంటే ఆయన రాకడ దినం వచ్చేంత వరకు దాన్ని ఆయన కొనసాగిస్తూ ఉంటారు. రైట్, ఇంకా దాన్నే ఆయన ముగింపులోకి తీసుకుని వస్తారు. అందుకే హెబ్రీ పత్రిక 12:1-2 వ్రాయబడి ఉంటుంది, మన విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడును మరియు ముగించువాడునైన యేసు వైపు చూస్తూ మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళాలని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అంటే మనలో ఆ విశ్వాసాన్ని ప్రారంభించింది ఎవరు చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ విశ్వాసం మనం కొనసాగడానికి సహాయపడుతుంది ఎవరు? ప్రభువే. ఇక ఆ విశ్వాసాన్ని ముగించేది కూడా ఆయనే. అంటే మనలో ఒక పని ఆయన ప్రారంభించారు, ఆ పని ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఫెయిత్ వర్క్, రైట్, మన ఆత్మలో, మన అంతరంగంలో, మన ఆత్మీయ జీవితంలో, మన స్పిరిచువల్ లైఫ్లో ఆ వర్క్ కొనసాగుతూ ఉంది. రైట్,
ఆయన వచ్చేంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అది మనం గ్రహించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రభువు అన్నాడు, ఇదిగో ఇర్మియా, నువ్వు చూస్తున్నావుగా ఆ కుమ్మరివాడు ఎలాగా ఆ సార మీద కూర్చొని ఆ మట్టి తీసుకొని జీటమని తీసుకొని ఒక రకరకాలుగా చేస్తూ ఉన్నాడు, రైట్? ఆ పనిలో ఆయన బిజీగా ఉన్నాడు, పనిలో నువ్వు బిజీగా ఉన్నాడు. నువ్వు పెద్దగా అతను ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా పెద్దగా అతడు మాట్లాడకపోవచ్చు, ఇది ఎందుకంటే ఈజ్ వెరీ బిజీ వర్కింగ్ ఆన్ దాట్, రైట్? నౌ గాడ్ ఈజ్ బిజీ వర్కింగ్ ఆన్ అస్. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. అందుకే ప్రభు గురించి ఒక మాట ఉంది, అదేంటంటే ఆయన మన పక్షంగా ఒక ఉత్తరవాదిగా ఉన్నాడంట. ఎలాగండి? ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? వకీల్, ఒక లాయర్. ఉత్తరవాది ఒక వకీల్, రైట్? ఒక లాయర్. ఎలాగ కోర్టులో ఏదైనా మనం కేసు విషయంలో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కేసు పక్షంగా ఒక లాయర్ ఉంటారు కదండి, న్యాయ ప్రతివాదులు ఉంటారు కదా. కాబట్టి ఆ వ్యక్తి పక్షంగా ఆ లాయర్ ఏం చేస్తాడు? వాదిస్తాడు, జడ్జి ముందు వాదిస్తాడు. ఆ క్లయింట్ పక్షంగా, ఆ వ్యక్తి పక్షంగా ఆ లాయర్ గారు మరి అతనికి న్యాయం చేకూరాలని ఏం చేస్తాడంటే చివరి నిమిషం దాకా మరి జడ్జి దగ్గర వాదిస్తూ ఉంటాడు. సేమ్ వే ప్రభువును మనకు ఒక ఉత్తరవాదితో పోల్చారు. ఎందుకు ఆయన ఉత్తరవాది అంటే ఆయన ప్రతి దినము కూడా లాయర్, మన పక్షంగా ఉన్న లాయర్ ఏమో యేసయ్య, మనకు వ్యతిరేకమైన లాయర్ ఎవరండి? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎవరు? సాతాను. సాతాను గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అతడు హీఈస్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్స్, సహోదరులను నిందించేవాడు అని వాడి గురించి ఒక పేరుంది. కాబట్టి ప్రతిరోజు సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఓకేనా, అతడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా ఏదో ఒక నింద మోపుతూనే ఉన్నాడు. మోపుతూనే ఉన్నాడు. ఓకేనా? మనం అది చేసినా చేయకపోయినా ఏదో ఉన్నవి లేను అని కలిపి వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడి ఎదుట మన మీద నింద మోపుతూ ఉన్నాడు. అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్స్, సహోదరులను లేక సహోదరులు, అక్కడ కలిపి ఇంక్లూజివ్ లాంగ్వేజ్ అక్కడ వాడారు. మనందరి సంఘాన్ని టోటల్గా అక్కడ గుర్తుంచుకుంటే సంఘాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే నిందిస్తూ ఉన్నాడు దేవుని ఎదుట. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరు? ఆయన ఒక జడ్జ్, ఆయన ఒక న్యాయాధిపతి. సాతాను వెళ్ళి మనకు అగెన్స్ట్గా వాడు ఏం చేస్తున్నాడు? ఇలాగా అక్యూజ్ చేస్తున్నాడు, నిందిస్తున్నాడు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని. ఎప్పుడైతే వాడు ఒక మాట నీ గురించి చెబుతారో వెంటనే మన న్యాయవాది అక్కడ ప్రత్యక్షం అవుతారు. మన వకీలు, మన ఉత్తరవాది ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నుంచి లేదు నేను ఫలాని వ్యక్తి గురించి నాకు తెలుసు, ఫలాని సో అండ్ సో వ్యక్తి, ఓకేనండి, నేను ఆ వ్యక్తి కోసం మరణించాను, ఆ వ్యక్తి కోసం నేను ప్రాణం పెట్టాను, ఆ వ్యక్తి రక్షణ పొందాడు, ఆ వ్యక్తి మారుమనసు పొందిన వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి వ్యక్తి, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి, అతడు దేవుడి మీద ఎంతో ఆశ పెట్టుకున్న వ్యక్తి, దేవుడు అంటే ఎంతో భారము, ఆశ, ఇంట్రెస్ట్ అతనికి ఉంది. నేను ఆ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు, నాకు ఆ వ్యక్తి చాలా పరిచయం. కాబట్టి దేవా, న్యాయాధిపతి, ఓ మై లార్డ్ అంటారు కదా జడ్జి కోర్టులో కదండి, లార్డ్ అనే పదాన్ని వాడతారు. ప్రభు అంటారు జడ్జిని కూడా, ఓ మై లార్డ్ అంటారు. మీరు చూస్తుంటారు కదా కోర్టు సీన్స్ ఎక్కడైనా. సో కాబట్టి అలాగా ప్రభువా, ఇదిగో ఇతన్ని గురించి ఇతడు తప్పుగా చెప్తున్నాడు, సాతాను తప్పుగా చెప్తున్నాడు, నాకు ఈ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు, ఆ వ్యక్తి నన్ను నమ్ముకున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఒక బిలీవర్, ఒక విశ్వాసి, ఆ వ్యక్తి దేవుడి మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి మరి ప్రార్థన చేసే వ్యక్తి, ఆ వ్యక్తి వాక్యము ధ్యానించే వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని భయభక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి ఇతడు తప్పుగా చెప్తున్నాడు, ఓ మై లార్డ్, ఓ యువర్ ఆనర్, అతని మాట నమ్మకండి, సాతాను చెబుతున్న మాట నమ్మకండి అని మన పక్షముగా ఉత్తరవాది, రైట్? మనం అదే యోహాను పత్రికలో చూస్తాం. ప్రభు మనకు ఉత్తరవాది వలె అలా ప్రతిరోజు ఏం చేస్తున్నాడండి? మన పక్షముగా ఆయన వాదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఒక కేసులో మనం కనుక ఉంటే, లీగల్ కేసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మన పక్షంగా ఒక మంచి వాదించే ఒక వ్యక్తి ఉంటే చాలా మంచిది కదండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఒక గంట సేపు వాదించాలని కోర్టులో 2 కోట్లు ఇవ్వాలి. ఢిల్లీలో కొంతమంది లాయర్స్ ఉన్నారు, గంట సేపు మీ కేసు కనుక వాళ్ళు టేకప్ చేయాలంటే, గంట సేపు సుప్రీంకోర్టులో మీ పక్షంగా వాదించాలంటే వాళ్ళు 2 కోట్లు డిమాండ్ చేస్తారు, 3 కోట్లు డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఎక్స్పెన్సివ్ లాయర్స్. ఎందుకు వాళ్ళు అంత ఎక్స్పెన్సివ్ అంటే వాళ్ళంత మంచి లాయర్ అనమాట. ఏ కేసునైనా సరే వాళ్ళకైనా టేకప్ చేస్తే ఇంకా ఆ వ్యక్తి పక్షంగా బాగా వాదించి ఇంకా ఆ వ్యక్తికి గెలిచేటట్టు చేస్తారు, అంటే న్యాయం తెప్పించేటట్టు వాళ్ళు
ప్రయత్నిస్తారు. ఆ ట్రాక్ రికార్డ్ వాళ్ళకు ఉంది కాబట్టి అలాగనమాట. సో ఇప్పుడు చెప్పండి, మనకు ఒక మంచి ఉత్తరవాది ఉన్నారా లేదా? రైట్. వాళ్ళు ఇంకా 3 కోట్లు 4 కోట్లు ఒక గంటకు మన పక్షంగా వాదించాలంటే అంత డబ్బు డిమాండ్ చేసే లాయర్లు ఉన్నారు. మన ఉత్తరవాది మంచి ఉత్తరవాది. హల్లెలూయా. ఆయన ఫ్రీగా మన దగ్గర ఏమి డబ్బులు తీసుకోకుండా 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఎన్నో గంటలు, ఎన్నో వారాలు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు మన పక్షముగా మంచి సాక్ష్యాన్ని చెబుతూ మన కేసుని ఆ న్యాయాధిపతి అయిన తండ్రి అయిన దేవుడి యొద్ద వాదిస్తూ మనలో ఇంకా ఆయన తన కార్యాన్ని చేస్తూ ఉన్నారు. హౌ ఈస్ వర్కింగ్ ఇన్ యూ అండ్ మీ. అలాగ ఆయన వర్కౌట్ చేస్తున్నారు. ఎలా నీలో నాలో ఈ ఉత్తరవాది పని చేస్తున్నాడు? ఒక ఉత్తరవాది వల్ల యేసయ్య మనలో ఇంకా అలా పని చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన విషయం కదండి. అంత మంచి ఉత్తరవాది ఇంకా మనకుంటే చాలా హ్యాపీగా మరి ఇంకా నిద్రపోవచ్చు మనం. ఎందుకంటే నేను పెట్టుకున్న లాయరు చాలా మంచి వ్యక్తి అండి, చాలా కాస్ట్ లాయర్ అండి, ఇంకా ఆయనని చూసుకుంటాడండి అని నిశ్చింతగా మీరు ఉండిపోవచ్చు కదా. అలాగా ఇప్పుడు మన లాయర్ ఎవరు? మన వకీలు ఉత్తరవాది ఎవరు? అద్భుతమైనటువంటి యేసయ్య. ఆయన ఆలోచనకర్త అయిన యేసయ్య చక్కగా మన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని ఎదుట చెబుతూ, చెడు సాక్ష్యాన్ని కాదు, నీ గురించి నా గురించి మంచి సాక్ష్యాన్ని ప్రభు ఎదుట చెబుతూ ఆయన స్టిల్ హీఈస్ వర్కింగ్ ఆన్ యూ అండ్ మీ. ఆయన మీలో నాలో ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇంకా ఎలా పని చేస్తున్నారు ఆయన చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. చూడండి, ఇంకా దేవుడు యేసయ్య నీలో నాలో ఇంకా ఎటువంటి పని చేస్తున్నాడు? ఆయన మనల్ని ఏదో సృష్టించి ఇంకా అయిపోయిందిలే నా పని అని ఆయన అనుకోలేదు. ఇది ఓన్లీ ఫిజికల్ వర్క్ మనల్ని సృష్టించి. మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనలో ఆయన ఆత్మీయమైన పని కొనసాగుతుందని చెప్పాను. ఆత్మీయ పని ఏంటి ఆత్మీయ పని అంటే 29లో కూడా మీరు ఒకసారి చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసయ్య ఇప్పుడు నీలో నాలో ఎటువంటి పని చేస్తున్నాడంటే, ఆ కంసాలి, ఆ బంగారు పని తయారు చేసేవాడు చేసే పని ఆయన మనలో చేస్తున్నాడు. ఎలాగైతే ఆ యొక్క బంగారు దగ్గర దాన్ని వేడిలో పెట్టి, మంటలో పెట్టి, ఫ్లేమ్స్లో పెట్టి, ఇక ఆ బంగారు మీద తన యొక్క రిఫ్లెక్షన్ కనబడేది ఒక అద్దంలాగా, ట్రాన్స్పరెంట్గా అద్దంలాగా ఆ రిఫ్లెక్షన్ వచ్చేంత వరకు కూడా, అందులో ఇంప్యూరిటీస్ అన్ని కూడా పోయేంత వరకు కూడా అది ప్యూర్ గోల్డ్గా, అది ఒరిజినల్ గోల్డ్గా తయారేంత వరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా నీలో నాలో ఆయన పోలిక వచ్చేంత వరకు మనలో ఆయన తన పని చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పండి, మనలో యేసయ్య పోలిక పూర్తిగా వచ్చేసిందా? ఇప్పటికి ఇంకా రాలేదు. అంటే దట్ మీన్స్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ స్టిల్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ స్టిల్. దేవుడు ఇంకా నీలో నాలో ఆయన పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పటిదాకా కొనసాగిస్తారు? ఆయన పోలిక లేక ఆయన సారూప్యము మనలో వచ్చేంత వరకు ఆయన కొనసాగిస్తూనే ఉంటారు. అంత మాత్రమే కాదు, మీరు చదివిన వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అంటే యేసయ్య మొట్టమొదటి నిన్ను ఏం చేశాడంటే ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఆయన నిన్ను తీర్చుతూ ఉన్నాడు. అందుకే మనమందరూ కూడా లోకపు దృష్టిలో వాళ్ళు మనల్ని తక్కువగా చూడొచ్చేమో, తక్కువగా మాట్లాడొచ్చేమో, కానీ యేసయ్య దృష్టిలో మనందరూ ఎవరండి? నీతిమంతులు. వీఆర్ రైచియస్ ఇన్ గాడ్ సైట్. ఎందుకు? ఆయనే మనల్ని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. నీతిమంతులుగా పిలవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని చేస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఏంటండి? ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను. సో దేవుడు అలాగ నీతిమంతులుగా చేసిన వారిని ఒకరోజు మహిమపరచబడబోతున్నాడు. అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు దాన్ని ముగించువాడు అని చెప్పానే.
ఆ ముగించబడినప్పుడు మనలోని విశ్వాసము ఆ ఫినిషింగ్ స్టేజ్ చేరుకున్నప్పుడు దెన్ వి విల్ బి గ్లోరిఫైడ్. అప్పుడు మరి మనము మహిమపరచబడతాం. అంటే యేసయ్య మనము మహిమపరచబడేంత వరకు కూడా మనలో తన పని కొనసాగిస్తూనే ఉంటాడు. అంటే మహిమపరచడం అంటే ఇంకా ఆయన వలే మార్చబడ్డం, అది ఇంకెప్పుడు ఆయన్ని కలుసుకున్నప్పుడు. దట్ మీన్స్ త్రూ అవుట్ అవర్ లైఫ్ మనం జీవితాంతము కూడా యేసయ్య పని నీలో నాలో కొనసాగుతూ ఉంది. అది ఇర్మియా, అది గ్రహిస్తున్నావు నువ్వు? ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పాను నీకు ఇప్పుడు అర్థమవుతుందా మ్యాటరు? ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు నీకు అర్థమవుతుంది కదా. కుమ్మరివాడు ఎలాగైతే తన పనిలో తాను బిజీగా నిమగ్నం అయిపోయి ఉన్నాడో, తన పనిలో అతడు ఆ మట్టి పాత్రలు, అనేక రకాల మట్టి పాత్రలు చేయాలి అనే ఒక పనిలో బిజీగా నిమగ్నమై ఉన్నాడో, నేను కూడా ఇప్పుడు అలాగే మీ విషయంలో పని చేస్తూనే ఉన్నాను. రైట్? ఇక్కడైతే నీకు ఆ వర్క్ కనిపిస్తుంది, ఆ కుమ్మరివాడు చేసే పని ఇట్స్ విజిబుల్. అయితే మీ విషయంలో ఇట్ ఈస్ ఇన్విజిబుల్. అది కనిపించినటువంటి పని నేను మీలో, మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఆత్మీయ జీవితంలో నేను చేస్తూనే ఉన్నాను. చూసారండి? కాబట్టి ప్రభువు మనలో ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఆయన మనలను సిద్ధపరుస్తూ ఉన్నారు. తన యొక్క పోలికలోకి ఆయన మార్చుకుంటూ ఉన్నారు. మనల్ని ఇంకా నీతిమంతులనుగా చేస్తూనే ఉన్నారు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపరిపక్వత, ఇమ్మెచ్యూరిటీ, లేకపోతే మలినము, మాలిన్యము, మురికి, ఆ ఇంప్యూరిటీస్, అపవిత్రమైనటువంటి విధానాలు, అవన్నీ కూడా దేవుడు ఇంకా తీసేస్తూనే ఉన్నాడు. మనలో ఏది కరెక్ట్గా లేదో అవన్నీ ఆయన చెక్కుతూ ఉన్నాడు, అవన్నీ సరి చేస్తున్నాడు. మనలో చేయాల్సిన ఏ రిపేరీలు చేయాలో ఆ రిపేరీలు మనలో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో, మన యొక్క హృదయంలో, మన అంతరంగంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కంటికి కనబడినటువంటి ఆ అంతరంగిక జీవితం ఉందే, ఇన్వర్డ్ లైఫ్, అది చాలా ప్రాముఖ్యమైనది. మనం బయట ఎలా ఉన్నామో ఆ దేవుడు పెద్దగా దానికి సంబంధం లేదు. దానికి మన ఆత్మలో, మన అంతరంగంలో, మన హృదయము, మన జీవితం ఎలా ఉందో అది ప్రాముఖ్యం. కాబట్టి గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అవర్ ఇన్వర్డ్ బీయింగ్. రైట్? ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని మీరు ఆలకించి తర్వాత కూడా మీరు దీన్ని ధ్యానించండి. రైట్? తర్వాత కూడా మీరు దీన్ని ధ్యానించాలి. తర్వాత కూడా ఈ సందేశాన్ని మీరు వినాలి. దేవుడు మన జీవితంలో, ఆయన మన అంతరంగములో, ఆయన మన జీవితంలో కార్యము చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఇంకా ఆయన విజ్ఞాపనం కూడా చేస్తూనే ఉన్నారు. హెబ్రీ పత్రికలో అదే మరి మనము చూస్తాం. ఆయన మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తూనే ఉన్నారు. తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండి, రైట్, ఆయన చేస్తున్నటువంటి 2 పనులు ఏంటి అంటే, ఒకటి, ఆయన మన పక్షముగా ఆయన, నేను చెప్పినట్టుగా ముందుగానే ఒక వకీలు వలె, ఉత్తరవాది వలె ఆయన వాదిస్తూ ఉన్నాడు. మన కేసుని ఆయన వాదిస్తూ ఉన్నారు. అది మనము యోహాను రాసిన పత్రికలో మనం దాన్ని చూడొచ్చు. అలాగే ఆయన ఏ రీతి అయితే ఉత్తరవాది వలె మన పక్షంగా ఉండే ఆయన వాదిస్తూ ఉన్నాడు, అంత మాత్రమే కాదు, ఇక ఆయన మన పక్షముగా విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. అంటే మరి మనము భద్రపరచబడాలని, మనము ఇక ఈ ఆత్మీయతలోనే కొనసాగాలని, మనం ఇక తప్పిపోకూడదని, మనం ఇక సాతాను వేస్తున్నటువంటి ఆ యొక్క ఆయుధాలకి చిక్కుబడి మనము పడిపోకుండా ఉండాలని, సాతాను శోధనలలో మనం చిక్కుకోకుండా, ఈ పాపములో, ఈ లోకములో, ఈ లోకాశల్లో, శరీరాశల్లో మనం పడిపోకుండా ఉండాలని ఆయన మన కొరకై ప్రార్థన చేస్తూ కూడా ఉన్నారు. మన కొరకై ఆయన మనలో ఎటువంటి పని ప్రారంభించారంటే, ఇది ఆత్మ సంబంధమైన పని. ఆ ఆత్మ సంబంధమైనటువంటి పని ఆయన పని చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చాలా అద్భుతం కదండి. సో గాడ్స్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన మన పక్షంగా ఆయన హీఈస్ వర్క్ అండ్ ప్రేయర్ 2 కొనసాగుతున్నాయి. పని ఉంది, ప్రార్థన కొనసాగుతుంది. దేవుడు మన పక్షంగా అది చేస్తున్నాడండి. సో అది మనం ఈరోజు గుర్తించాలి. ఆ రోజున ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు దేవుడు బహుశా మమ్మల్ని విడిచిపెట్టేశాడనో, లేక దేవుడు చాలా దూరంగా ఉన్నాడనో, రకరకాలుగా చాలామంది చాలా తప్పుగా
అనుకున్నారు కానీ దేవుడి గురించి. అందుకే ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడ ఆ సార మీద వాడు పని చేస్తుండగా, చూడు ఇర్మియా, నేను కూడా మీ జీవితాల్లో పని చేస్తూనే ఉన్నాను. అది మీకు కనబడకపోవచ్చు, వెంటనే తెలియకపోవచ్చు, మీకు వెంటనే గుర్తించలేకపోవచ్చు. తర్వాత మీరు గ్రహిస్తారు, ఓ దేవుడు నా జీవితంలో ఇలాగా పని చేశాడండి. రేపు పొద్దున మీరే వచ్చి సాక్ష్యం చెప్తారు, ఏమని, దేవుడు ఇలాగ నా జీవితంలో పలానా విషయంలో ఆయనే ఉండి నాకు తెలియకపోయినా దేవుడే నా పక్షంగా ఉండి ఆ విషయంలో నాకు కార్యం చేశాడండి అని మీరే సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే నేను మీ పక్షంగా ఉండి కార్యం చేస్తూ ఉన్న దేవుడను. హల్లెలూయా. ఈ రోజున ఒకటి మనం గ్రహించాలండి, దేవుడు మన పక్షంగా ఆయన మనకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన మన పక్షంగా కార్యం చేస్తూ ఉన్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన పని మనలో అవ్వలేదు, జస్ట్ ప్రారంభించాడు, అది కొనసాగిస్తున్నాడు. మొట్టమొదటిగా అది మనం గ్రహించాలి. రెండవదిగా చూడండి, ఇర్మియా ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మొట్టమొదటిగా అతను గ్రహించిన విషయం ఏంటంటే, కుమ్మరివాడు తన సారె మీద పని చేయిచుండెను అని చూస్తాం మనం కదండి. హీఈస్ వర్కింగ్, చాలా బిజీగా ఆ కుమ్మరివాడు మట్టిని తీసుకొని పని చేస్తూ ఉన్నాడు. సేమ్ వే, దట్స్ ద ఫస్ట్ థింగ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్. ఏంటంటే దేవుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఆయన తన కార్యము, తన పని చేస్తూనే ఉన్నాడు. రెండవదిగా చదవండి, ఇర్మియా గ్రంథము 18:4 చదవండి. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని చాలండి. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ కుమ్మరివాడు ఆ జిగట మన్ను తీసుకొని దాంతో ఒక కుండ చేస్తూ ఉన్నాడో, కుండ చేస్తుండగా మధ్యలో ఉన్నప్పుడు, ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏం జరిగిందండి, వాడి చేతిలో నుండి ఆ మన్ను విడిపోయి కింద పడిపోయింది. ఓకేనండి, మీరు దాన్ని గమనించారా? మీరు కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు చాలా గ్రహిస్తాం కొన్ని విషయాలు. అందుకే కాబోలు బహుశా ఇర్మియాని కూడా దేవుడు అక్కడికి వెళ్ళమని, చూడమని, అబ్జర్వ్ చేయమని దేవుడు చెప్పడం జరిగింది. అది కుండ చేస్తున్నప్పుడు తన చేతిలో నుంచి, ఓకేనా, మేబీ సగం కుండ తయారైందండి, ఇంకా పూర్తి అవ్వాలి. ఆ ఫినిషింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి కింద పడిపోయింది, ఒక్కసారిగా మట్టి అంత కింద పడిపోయినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తాడు సాధారణంగా అండి, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఆ కింద పడినటువంటి మట్టిని తన చేతితో తీసుకొని మళ్ళీ దాన్ని చేస్తాడు. ఒకవేళ మళ్ళీ పడిపోయింది అనుకున్న మట్టి ఏం చేస్తాడు, మళ్ళీ పాటరు ఆ కుండలు చేస్తే కుమ్మరివాడు మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని, ఓకేనా, ఫినిషింగ్ టచ్ ఇచ్చి దాన్ని, ఓకేనండి, సరైన ఆకారంలోకి తను అనుకున్నటువంటి, అది ఏ షేప్లో అనుకున్నాడో తన మైండ్లో అలాగా అతను చేస్తాడు. అంటే మరలా దాన్ని తీసుకొని, కింద ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తీసుకొని ఓపికగా మళ్ళీ ఆ కుమ్మరివాడు ఆ కుండను తయారు చేస్తాడు. అది చూసినప్పుడు ఇర్మియాకు దేవుడు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటండి, ఇర్మియా, నువ్వు చూసావు కదా, ఎలాగైతే కుమ్మరివాడు ఆ కుండను తయారు చేసిన మట్టి కింద పడిపోతుంది, ఆ కుమ్మరివాడు ఏం చేశాడు, మరలా దాన్ని తీసుకున్నాడు. అరే కింద పడిపోయింది, దీన్ని వదిలేద్దాం అనుకున్నాడా? లేదు. ఆ కుండను చేయాలి, అది ఒక మంచి ఆకారంలోకి రావాలి. కాబట్టి ఇది ప్రస్తుతానికి సగమే అయింది, కింద పడిపోయింది, కాబట్టి నేను మరలా ఆ మట్టిని తీసుకోవాలి. రెండోసారి పడిపోయింది, మూడోసారి పడిపోయింది, నాలుగోసారి పడిపోయింది అనుకుందాం. అయితే మళ్ళీ కూడా ఆయన తీసుకునే వ్యక్తి అయి ఉన్నాడు. దాన్ని బట్టి చూస్తే మనం దేన్ని గ్రహించాలండి, ఏ విషయాన్ని ఆ రోజున ఇర్మియా గ్రహించారంటే, ఇదిగో దేవుని యొక్క చేతుల్లో మనం మట్టిగా ఉన్నాం, ఆయన మనకు కుమ్మరివాడు, మనం మట్టి అయి ఉన్నాం. ఈ మట్టి కొన్నిసార్లు దేవుని చేతిలో నుంచి కింద పడిపోతుంటుంది, దేవుడి దగ్గర నుంచి ఒకసారి మనం తొలగిపోతూ ఉంటాం, రైట్? దేవునికి సమీపంగా రావాలని ప్రయత్నిస్తాము, అక్కడ దాకా వచ్చి మళ్ళీ సడన్గా కింద పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ రీతిగా ఎన్నో పరిస్థితుల్లో మనం చిక్కుకుంటూ ఉంటాం. మనం ఆ రీతిగా పడిపోయిన స్థితిలోకి, మరి మనము ఆత్మీయంగా దిగజారిన స్థితిలోకి, పడిపోయిన స్థితిలోకి మనం వెళ్తూ ఉంటాం.
అయితే ఒకటి చెప్పండి, మరి మనం పడిపోయిన వెంటనే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? దేవుడు ఏం చేస్తాడండి? మళ్ళీ మరలా ఆ జిగట మన్నును తీసుకొని, గమనించారా పదాలు? దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని కూడా మరలా జిగట మన్ను, మనలను ఆయన మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ ఆయన చేతి మనకిస్తాడు. నువ్వు పడిపోయావా? బాధపడదు. పేతురు యేసు వైపు చూస్తూ ఏం చేశాడండి? ఆ నీళ్ళ మీద నడవసాగాడు కదా. ఆ రోజు రాత్రి నడుస్తున్నాడు, అలాగా సముద్రం మీదే, నీటి మీద నడుస్తున్నాడు. యేసయ్యను చూశాడు. యేసయ్య నువ్వే అయితే నాకు శక్తినిమ్మని అడిగాడు. సరే నేను శక్తిని ఇస్తున్నాను పేతురు, రా అని ప్రభు చెప్తే నీళ్ళ మీద ఆయన వైపు చూస్తూ వస్తున్నాడు. అయితే కొంతసేపు అయ్యేటప్పటికీ ఆయన దూరంలో ఉండగా అటు ఇటు చూశాడు. చూస్తే ఈ గాలి, కెరటాలు, ఈ శబ్దం ఎక్కువైపోయింది. దాన్ని చూసి భయం వచ్చేసింది. భయపడి ఇంక నీళ్ళలో మునిగిపోసాగాడు. మునిగిపోతున్నప్పుడు ప్రభు ఏం చేశాడండి? మునిగిపోనిచ్చాడా పేతురు పూర్తి మునిగిపోయాడా? లేదు. మునిగిపోతూ ఉండగా వెంటనే ప్రభు తన హస్తాన్ని ఇచ్చి పైకి లేపడం జరిగింది. హల్లెలూయా. సో పేతురు పడిపోతూ ఉంటే రైట్, అతడేమి దేవుడు అతను చూచి విడిచిపెట్టలేదు. తర్వాత కూడా ఇంకొక సందర్భంలో యేసు క్రీస్తు నాకెవరు తెలీదు అతన్ని అని 3 సార్లు బొంకాడు కదండి పేతురు. యేసయ్యని అరెస్ట్ చేసిన తర్వాత శిష్యులందరూ చెదిరిపోయారు, పారిపోయారు భయంతో. పేతురు కూడా ఎవరో ఒక చిన్న పాప అడిగితే కూడా మీరు కూడా ఆ యేసయ్య గుంపులో ఉన్నవారే కదా అని అడిగితే, లేదు నాకు తెలియదు ఆయన ఎవరు, యేసయ్య ఎవరు నాకు తెలియదు అని. అది కూడా ఒకసారి కదా, 2 సార్లు కాదు, 3 సార్లు యేసు నాకు ఎవరో తెలియదని అబద్ధం చెప్పి బొంకాడు. మరి యేసయ్య విడిచిపెట్టాడు అతను? ఇంకా ప్రాముఖ్యమైన విషయం, యేసయ్య పునరుద్ధానం తర్వాత మరణించాడు. మరణిస్తే అందరూ కూడా చాలా బాధపడ్డారు. ముఖ్యంగా శిష్యులు, 12 మంది శిష్యులు బాధపడ్డారు. ఇంకా పేతురు అనుకున్నాడు, సరే ఇంకేనా చనిపోయాడు, ఇంకా మన పరిస్థితి ఏంటి, మన బ్రతుకు తెరువు ఏంటి, మనం ఏదో ఒక దారి చూసుకోవాలి కదా. ఇప్పటిదాకా ఏదో యేసు ఆయన వెనకాల తిరిగాము, ఆయన సేవ చేశాము, ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇంకా మన ఫ్యూచర్ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పోషణ ఏంటి, మనం ఎలాగా కుటుంబాన్ని పోషించుకోవాలి, రండ్రా మళ్ళీ మనం మన పని మొదలు పెడదాం, చేపలు పడదామని చెప్పేసి ఏం చేశాడండి? అతను నిరుత్సాహానికి గురై ఇంకా అనేక మందిని కూడా తీసుకుని వెళ్ళాడు సముద్రం మీద మళ్ళీ వేటకి, చేపలు పడడానికి వెళ్తే అక్కడ మళ్ళీ యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య మళ్ళీ ప్రత్యేకంగా పేతురుతో మాట్లాడాడు. మరి అక్కడ కూడా యేసయ్య పేతురు యొక్క చేయి విడిచిపెట్టాడా? లేదు. మళ్ళీ అతనితో మాట్లాడి, పేతురు ఏం చేస్తున్నావు? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే నా పని చేయి, నా గొర్రెలు కాయి అని 3 సార్లు ప్రభు మళ్ళీ పేతురు చేయి విడిచిపెట్టకుండా, ఈ పేతురేమో ఆయన చేతుల్లో నుంచి జారిపోతున్నాడు రైట్. మంచిగా ఉండాలనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు, పడిపోతున్నాడు. మళ్ళీ అక్కడ దాకా వస్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. స్థిమితం లేకుండా, స్టెబిలిటీ లేకుండా ఉంటూ ఉన్నాడు. ఆశ అయితే లోపల ఉంది కానీ దానికి తగ్గట్టుగా యేసయ్యకి కోరుకున్న రీతిలో మరి జీవించలేకపోతున్నాడు, పడిపోతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఒత్తిడులు చాలా ఆయనకి ఎక్కువ ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు, భయము మరి అతన్ని ఆవరించేసి ఉన్నాయి, అతని వెనక్కి లాగుతున్నాయి. ఎన్నో ప్రెషర్స్ మనల్ని కూడా కదండి చాలాసార్లు దేవునిలో బాగా జీవించాలనుకున్నా కూడా మనం కొన్నిసార్లు జీవించలేం. ఎందుకంటే ప్రభువారు అన్నట్టుగా ఇదిగో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, విత్తబడిన విత్తనాలు. కాబట్టి అవి ఫస్ట్లో అయితే మొలకెత్తాయి కానీ తర్వాత ఇవి వాటిని అణిచివేశాయి. మనలో కూడా ఆశ అయితే ఉంటుంది, నేను దేవునిలో ఉండాలి, దేవునిలో బాగా ఉండాలి, బాగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, అలాగని ఎన్నో ఆశలు మనం కలిగి ఉంటాం. తప్పు లేదు, కలిగి ఉండాలి కూడా. అయితే అవి గనక మనము సరైన రీతిలో ఉండకపోతే, బలమైన వేరు గనక లేకపోతే ఏం జరుగుతుందండి? ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి పేతురులాగా. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఈ దేవుని చేతిలో నుంచి విడిపోయిన, కింద పడిపోయినటువంటి ఆ యొక్క మట్టిని ఆ కుమ్మరివాడు ఏం చేశాడు? మరలా తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా దాన్ని తీసుకుని ఏం చేశాడండి? మళ్ళీ తని ఒక ఆకారంలోకి, ఒక కుండను ఆయన తయారు చేయడం జరిగింది. కాబట్టి యేసయ్య మరలా పడిపోయినా కూడా మళ్ళీ ఆయన కృప చూపించి
ప్రేమ చూపించి మరొక అవకాశం ఇచ్చి, అందుకే మన దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ అన్నప్పుడు దేవుడు మనకు రెండవ అవకాశం ఇచ్చి దేవుడిని అన్నప్పుడు నాట్ ఓన్లీ సెకండ్ ఛాన్స్, అక్షరాలు ఏదో 2 ఛాన్సులు మాత్రమే అని కాదు. ఆ విషయానికి వస్తే ఎన్నో అవకాశాలు దేవుడు మరి మనకు ఇస్తాడు. ఇచ్చి ఇంకొక రోజు వచ్చింది, అదే పెంతెకోస్తు అనే రోజు. ఆ రోజున దేవుడు మరి అందరినీ కూడా తన యొక్క ఆత్మచేత నింపాడు. ఆత్మచేత నింపినప్పుడు వారిలో దేవుడు ఈ పేతురు, ఏ పేతురు అయితే యేసయ్య నాకు తెలియదని 3 సార్లు బొంకాడు, ఏ పేతురు అయితే ఇక భయంగా దూరంగా నిలుచున్నాడు యేసయ్యను అరెస్ట్ చేసిన తర్వాత, అమ్మో నన్ను కూడా చంపేస్తారేమో అని, ఏ పేతురు అయితే ఇక యేసయ్యను సిలువేసిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది, చాప్టర్ క్లోజ్, ఇంక మనకేమీ లేదు, మనకు ఆధారం లేదు, రండ్రా మన పని ఏదో మనం చేసుకుందామని నిరుత్సాహంతో అన్న వ్యక్తి ఇక చివరికి యేసయ్య ఆయన చేతిలోకి తీసుకొని ఒక ఆకారంలోకి ఆయన చేసిన తర్వాత ఆ పెంతెకోస్తు అనే రోజు వచ్చింది. ఆ రోజున ఒక మంచి పాత్రగా యేసయ్య అతన్ని చేసిన తర్వాత ఇక లేచి నిలబడి అందరు కూడా సుమారు 16 దేశాల నుంచి కూడా అక్కడికి ఆ పండుగ పెంతెకోస్తు అనే ఒక పండుగ పేరు పెంతెకోస్తు అంటే దాన్ని ఆచరించడానికి ఆ యెరూషలేంకి యూదులందరూ, చదిరిపోయిన యూదులందరూ కూడా సుమారు 16 దేశాల నుంచి అక్కడికి వస్తే దేవాలయం ప్రాంగణంలో అందరు కూడా ఉంటే అక్కడ అందరు కూడా ఆత్మచేత నింపబడిన తర్వాత ఇక పేతురు నిలబడి ఆయన వాక్యము చెబితే, ప్రసంగం చేస్తే సుమారు 3000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది అండి? గడికి చెప్పండి. 3000 మంది ఆ రోజున ప్రభు తట్టు చూశారు, రక్షణ పొందారు, మార్మన్స్ పొందారు. అంటే దేవుడు ఆ పాత్రను అలాగ దేవుడు సిద్ధపరిచి ఆయన పనికి వచ్చే పాత్రగా, అంటే మరలా పడిపోయినా మళ్ళీ దేవుడు తన హస్తంతో తీసుకొని ఆయన ఒక మంచి పాత్రగా చేశాడు. కాబట్టి ఇక మంచి పాత్రగా చేయబడిన తర్వాత ఒక రోజు వచ్చింది, ఆ రోజున ఆ పాత్ర దేవుని కొరకు వాడబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో జారిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. మనకు తెలుసో తెలియకో మనలో ఒక ఆశ అయితే ఉంటుంది, నేను దేవునిలో బాగా ఎదగాలి, దేవునిలో బాగా ఫలించాలి, దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలి, ఓకే, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి అనే ఆశ ఉంటుంది, మంచిదే. అయితే కొన్నిసార్లు మరి మనం కూడా మన యొక్క బలహీనతల వల్ల జారిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, ఆ కుమ్మరి చేతిలో నుంచి జారిపోతుంటాం. ఇప్పుడు తప్పు ఎవరిది? కుమ్మరివాడిదా మట్టిదా? తప్పు ఎవరిది? మట్టిదా కుమ్మరివాడిదా? కుమ్మరివాడు పట్టుకున్నాడు, కానీ ఎవరు జారిపోయారు? మట్టిదే తప్పు. అంటే దేవుడిలో తప్పు లేదు, మనలోనే తప్పు, మట్టిలోనే తప్పు ఉంది కదండి. దేవుడితో మనల్ని గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నాడు, కానీ మనమే ఆయన దగ్గర నుంచి జారిపోతుంటాం. దేవుడు మనల్ని గట్టిగా అనుకుంటున్నాడు, కానీ మనమే ఆయన దగ్గర నుంచి విడిపోతుంటాం. సో తప్పు కుమ్మరివాడిది కాదు, తప్పు మట్టిది. తప్పు దేవుడిది కాదు, తప్పు మనదే. మనమే మన యొక్క బలహీనతల వల్ల మనం తప్పిపోతుంటాం. అయితే దేవుడు కృపగలవాడు, ఆయన మరలా మనల్ని తీసుకొని, అందుకే నేను చెప్పాను, ఈ స్టిల్ వర్కింగ్ ఆన్ us. ఆయన మనలో తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంకా పరిపూర్ణతలోకి చేరలేదు కాబట్టి, మనము పరిపక్వతలోకి చేరలేదు కాబట్టి, మనము పర్ఫెక్ట్ కాదు కాబట్టి, మనలో ఆ పర్ఫెక్షన్ని, దేవుని యొక్క పరిపూర్ణతను, దేవుని యొక్క సంపూర్ణతను మనలో ఆయన చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనము ఇక ఆయన చేతుల్లోకి మనం అప్పగించుకోవాలి. మనం చేసిన తప్పేంటి? మనం గ్రహించాము, కింద జారిపోవడం. అయితే జారిపోకూడదు. మనం ఏం చేయాలి? మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి. రోమాపత్రిక 12:1-2 చెప్పినట్టుగా మనల్ని మనం ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అంటే ఇంకా మట్టి ఆయన చేతుల్లో ఉండడానికి ఇష్టపడాలి. సో యూ షుడ్ మేక్ అన్ అగ్రిమెంట్. ఏంటి ఆ అగ్రిమెంటు? ఏంటి ఆ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్? ఏంటి అంటే MOU చేయాల్సింది, ఇదిగో తండ్రి, నేను నీ చేతుల్లోనే ఉంటాను, నేను ఇక కిందకి పడను, ఇక మీ ఇష్ట ప్రకారంగానే జరగనివ్వండి. తర్వాత నేను ఇక మీకు నన్ను నేను అప్పగించుకుంటాను, సమర్పించుకుంటాను, మీకు లోబడతాను, మీకు విధేయత చూపిస్తాను అని మనలను మనము మట్టి ఏ రీతిగా అయితే సరెండర్ అయిపోయి కనుక ఉంటే ఏం జరుగుతుంది? త్వరగా చక్కని పాత్రగా తయారు చేయబడుతుంది. ఎందుకంటే మరలా కింద పడింది అనుకో, మరలా ఆయన తీసుకుంటాడు.
మరలా తీసుకొని చేస్తాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే మన సమయమే వృధా అవుతుంది కదండి. కాబట్టి ఎందుకు మనం దానికి అవకాశం ఇవ్వాలి? ఎందుకు అపవాదికి చోటు ఇవ్వాలి? దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలను మనం పూర్తిగా దేవుడికి సరెండర్ చేసుకొని, సబ్మిట్ చేసుకొని, దేవుడు విధేయత చూపించగలిగితే త్వరగా ఒక మంచి షేప్లోకి, ఒక మంచి పాత్రగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. యజమానుని పని కొరకై వాడబడే ఒక పాత్రగా, ఘనమైన పాత్రగా దేవుడు మరి మనల్ని తయారు చేస్తాడు. కాబట్టి రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఇర్మియా ఆ రోజు గమనించింది, దేవుడు గాడ్ ఈజ్ నాట్ గివింగ్ అప్ ఆన్ us. సో గాడ్ విల్ నాట్ గివ్ అప్ ఆన్ యూ. దేవుడైతే ఏదో మనం కింద పడిపోయామని, ఆయన్ని మనం పట్టించుకోవట్లేదని, ఆయన ఎడల శ్రద్ధ మనము కలిగి ఉండలేదని దేవుడైతే మనల్ని విడిచిపెట్టడండి. మనము దేవుని విడిచిపెట్టినా దేవుడైతే మనలను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే చాలా సార్లు ఓకేనండి, మన యొక్క బిజీ ప్రపంచంలో మనం పడి దేవుని మర్చిపోతుంటాం. దేవుడైతే మనలను ఏ రోజు కూడా మర్చిపోడు. ఆయన మనల్ని పట్టించుకుంటూ ఉన్న దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, మరలా మరలా మనలను ఆయన చేతులకు తీసుకుని మనలను ఒక మంచి పాత్రగా తయారు చేయాలని ఒక మంచి ఆశతో దేవుడు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, ఒకసారి మరి యాకోబు తండ్రి ఇంటి నుంచి మరి పారిపోతూ ఉండగా, ఆయన మరి సహోదరుని మోసం చేసిన విషయంలో, మరి అతడు అన్నను మోసం చేసిన విషయంలో పారిపోతూ ఉండగా, దేవుడు ఒకసారి అతనికి ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామా? ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చకు నిన్ను విడువను. చూసారండి, మరలా రప్పించదను, నిన్ను విడువను. ఆ రోజు ఇర్మియా గమనించింది కూడా అదే. మరలా తీసుకొని ఆ మట్టిని విడవకుండా ఆయన దాన్ని ఒక ఆకారంలోకి ఆకుండా ఆయన తయారు చేశాడు. ఈ వ్యక్తి అయితే తప్పిపోయాడు, పారిపోతూ ఉన్నాడు, తప్పు చేశాడు, దేవుని చేతిలో నుంచి మరి జారిపోయాడు. అయితే ప్రభు అయితే ఆయనకు ప్రత్యక్షం, ఎదుగో బాబు, మరలా నిన్ను రప్పిస్తాను, నిన్ను దీవిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. అది దేవుని యొక్క మంచితనం, గొప్పతనం. దేవుడు మరి మనలను విడిచిపెట్టడు. మనమే ఆయన చేతుల్లో నుంచి జారిపోతుంటాం. ఆయనైతే మరలా మనల్ని తీసుకొని ఆయన మనతో ఏదైతే చెప్పాడో అది చేసేంత వరకు ఆయన మరి మనలను విడిచిపెట్టడు. మనలో ఆయన కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టిన మట్టి ఆయన చేతిలో నుంచి జారిపోయినప్పటికి కూడా మరి ఆయన కుమ్మరివాడిగా ఆయన మరలా ఆయన మనల్ని తీసుకొని మనలో ఆయన యొక్క కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఇక చివరిగా ఈ విషయాన్ని చెప్పి ప్రార్థనలోకి వెళ్దామండి. రండి, ఇర్మియా 18, ఇప్పుడు 4వ వాక్యాన్ని చదవండి. గమనించండి, చివరి భాగాన్ని గమనిద్దాం. కుమ్మరి ఏం చేశాడంటే, తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. తనకు యుక్తమైనట్టుగా ఆ మట్టితో, కింద జారిపోయిన ఆ మట్టితో తీసుకొని మరొక కుండను ఆయన తయారు చేశాడు. ఇప్పుడు అది చూస్తున్నటువంటి ఇర్మియాకు దేవుడు చెప్పిన మాట చూడు, ఇప్పుడు ఆ జారిపోయినటువంటి ఆ మట్టిని తీసుకొని నేనేం చేస్తానో తెలుసా? నాకు యుక్తమైనట్టుగా మిమ్మల్ని ఒక మంచి పాత్రగా నేను తయారు చేస్తూ ఉన్నాను. ఎవరికి నచ్చినట్టుగా చెప్పండి? మట్టికి నచ్చినట్టుగా కాదు, ఆ కుమ్మరి వాడికి నచ్చినట్టుగా, అతడికి యుక్తమైనట్టుగా. ఈ మట్టిని ఏం చేయాలి? ఇంతే మట్టి ఉంది కదండి, ఈ మట్టిని ఎందుకు పడేయాలి అనవసరంగా? దాంతో ఒక చిన్న పాత్రని చేయొచ్చు, రైట్? లేదు, ఇంకొక పాత్రను చేయొచ్చు, ఇంకొక ఆకారంలో ఒక గ్లాసును తయారు చేయొచ్చు, ఒక కూజాని తయారు చేయొచ్చు, ఒక చిన్న ప్లేట్ని తయారు చేయొచ్చు. కొంచెమే మట్టి ఉంది, దీన్ని పడేయకుండా అని
కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా ఆయన మరి ఒక కుండను దానితో చేసెను. అది గమనించిన ఇర్మియా గ్రహించిన విషయం ఏంటంటే కరెక్ట్, చాలా వాస్తవం. దేవుడు మరి ఆయన కోరుకున్నట్టుగా, ఆయనకు యుక్తమైనట్టుగా దేవుడు మనలను కూడా తయారు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా జరగాలని మనం అనుకుంటాము, అయితే అది జరగదు. అయితే ఏది జరుగుతుంది మన జీవితాలంటే దేవుడు కోరుకుంటున్నట్టుగా, రైట్, ఆయన ఆశించినటువంటి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనలందరినీ కూడా ఎవరి సారూప్యతలోకి మార్చాలి అని ఒక గోల్ పెట్టుకుని దేవుడు తయారు చేస్తున్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు యొక్క పోలికలోకి చేయాలని. హల్లెలూయా. అంటే ఇంకా ఆయన ఎలాగున్నాడు ఎగ్జాక్ట్లీ అలాగే ఆ గోల్డ్ మీద ఇక ఆ గోల్డ్ స్మిత్ యొక్క రిఫ్లెక్షన్, ముఖం ప్రతిమ ఒక మిర్రర్ లాగా అది కనబడేంత వరకు ఆయన పనిచేస్తుంటారని చెప్పాను. ఆయన కోరుకున్నట్టుగా మరి అది రావాలి. అంతవరకు ఆయన మనలో పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి గమనించాం, ఇక్కడ ఎప్పుడైతే మనం క్రీస్తు చెంతకు రాలేదో మరి అప్పటిదాకా మనము ఎలా జీవించాము? ఎఫెసీ పత్రిక 2లో పౌలు గారు కొన్ని విషయాలు తెలియజేశారు. విశ్వాసులుగా నీవు నేను రక్షణ పొందేంత వరకు కూడా, రక్షణ పొందనప్పుడు ఎలా ఉన్నాము ఒకసారి చదువుతారండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి చేయబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, చదవండి, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకునుడి. అదండి, క్రీస్తు చెంతకు రానంత వరకు మన ఐడెంటిటీ, మన గుర్తింపు అది. మనమెవరు? నిబంధన లేని ప్రజలు, అన్యజనులు, ఇశ్రాయేలుతో సహపౌరులు మనము కాదు. వాగ్దాన నిబంధన లేని ప్రజలు, నిరీక్షణ లేని ప్రజలు, పరజనులు, లోకమందు దేవుడు లేకుండా జీవించిన వారము. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తుకు దూరస్తులుగా మనము జీవించిన వారం. అయితే ఇప్పుడు మరి మనము ఆయన చేత పిలువబడ్డాం. ముందే చూసాం, దేవుడు మనల్ని ఇంకా పిలిచాడు, రక్షించుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు. అయితే ఇప్పుడు మరి మనం ఎలా ఉండాలి? క్రీస్తు చెంతకు రానంత వరకు ఒక విధంగా చెప్పాలంటే మన ఇష్టానుసారంగా మనం జీవించాం, బ్రతికాం, తిరిగాం, మాట్లాడాం, ప్రవర్తించాం. అదంతా కూడా ఒక స్టోరీ బిఫోర్ క్రైస్ట్ మన జీవితం. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం ఎలా ఉండాలో ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువుతారా? అదండి, ఒకప్పుడైతే మన యొక్క స్థితి అది. అయితే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నన్ను ఆయనకు యుక్తమైన రీతిగా ఎలా మలుస్తూ ఉన్నాడు? ఆ పాత్రను కుమ్మరివాడు ఎలాగైతే తనకు నచ్చినట్టుగా తన మైండ్లో ఒకటి ఉంది, ఇలాగ చేయాలి, ఇంత మట్టి ఉంది, ఈ మట్టిని ఇంక పడేయకుండా వేస్ట్ చేయకుండా దీంతో ఈ పాత్ర చేస్తే బాగుంటుంది అని తన మనస్సులో తనకు నచ్చినట్టుగా, తనకు యుక్తమైనట్టుగా తన ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాడు కదండి. ఇప్పుడు యేసయ్య మన ఎడల కలిగిన ప్లాన్ ఏంటి అంటే ఇది 15వ వచనం ప్రకారం మనం చూస్తే, ఇప్పుడు మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మరి మనము క్రీస్తు వలె ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఇక క్రీస్తు వలె ఉండాలనే ఉద్దేశముతోనే ఇక తనకు యుక్తమైనట్టుగా మనలో ప్రతిదీ ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయనకు నచ్చనివి తీసివేస్తున్నాడు మనలో, రైట్. ఆయన కోరుకుంటున్నవి ఆయన డిపాజిట్ చేస్తున్నాడు, కొన్ని విత్డ్రాల్ చేస్తున్నాడు, కొన్ని డిపాజిట్ చేస్తున్నాడు, రైట్. మనలో నుంచి ఆయన కొన్ని తీసివేస్తున్నాడు, కొన్ని మనలో పెడుతున్నాడు. శరీర కార్యాలు తీసివేస్తున్నాడు, ఆత్మ ఫలములను మరి మనలో పెడుతున్నాడు. లోక సంబంధమైన తీసివేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన మరి మనలో పెడుతూ ఉన్నాడు. ఇంకా ఎందుకు? ఇంకా ఆయనకు యుక్తమైంది అదే కదా. ఆయనకు యుక్తమైన పాత్రగా మనం మార్చబడాలి అంటే ఇక యేసు వలె మరి మనం మార్చబడాలి కదా.
అదే మన జీవితం యొక్క అంతిమ గురి కదా. అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ బిలీవర్ ఇన్ లైఫ్ అదే కదా, క్రీస్తులో మరి మనం మారాలి. కాబట్టి అలా మారడానికి ఇక ఆయనకు యుక్తమైనట్టుగా, ఆయన ప్లాన్ ప్రకారంగా, ఆయన వేసుకున్నటువంటి అజెండా ప్రకారంగా మన జీవితాల్లో అన్ని జరగాలి. అందుకని దేవుడు మనలో ఆయన కోరుకున్నట్టుగా మన జీవితాల్ని ఆయన మలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా మట్టి జిగటమన్ను పాత్ర ఏంటి, ఇందులో ఏం చేయాలి? ఇందులో మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ఏంటి మనం చేయాల్సిందంటే, ఇక జిగటమన్ను జస్ట్ ఆ కుమ్మరివాడి చేతుల్లోకి వెళ్ళి తనను తాను ఇక కింద జారిపోకుండా ఆయన చేతుల్లో ఉంచుకునేటట్టుగా ఉంటే చాలు. ఇంకా ఆయన పని చేస్తాడు. పని చేసేది ఆయనే కదా. మనలో పని ప్రారంభించింది ఆయనకు యుక్తమైనది చేసేది దేవుడే, మనం కాదు. మన పని అంతా ఒకటే, ఆ కుమ్మరివాడి చేతుల్లోకి వెళ్ళి అలా ఉండిపోవడమే, కింద పడిపోకుండా, కింద జారిపోకుండా. అంటే ఆయన కోరుకుంటున్నట్టుగా మన జీవితాల్లో ఆ పాత్ర చేయబడడానికి మనము పూర్తిగా అప్పగించుకోవాలి. మట్టి ఎలాగైతే కింద జారిపోకుండా ఉండాలంటే పూర్తిగా తనను తాను అప్పగించుకోవాల్సి ఉందో, మన ప్రభు అయినటువంటి దేవుడికి మనం కూడా పూర్తి సమర్పణతో, ఫుల్ డెడికేషన్, కంప్లీట్ టోటల్ 100% కాన్సక్రేషన్, డెడికేషన్తో సరెండర్ అయిపోయి మనం కూడా పూర్తిగా ఇక దేవుడికి లోబడిపోయి ఇక మరి మనం కూడా ఇంకా ఎలాగైతే పోలీసు వచ్చి హ్యాండ్స్ అప్ అంటాడో ఒకరిని మనం అలాగా సరెండర్ అయిపోతాం. చేతిలో తీసేలాగా హ్యాండ్స్ అప్ అన్నాడు అనుకోండి, ఇలాగ హ్యాండ్స్ అప్ చేసి సరెండర్ అయిపోతారు కదా, సరెండర్ అన్నాను పోలీస్ అంతే. ఓకే, టర్న్ రైట్, ఓకే రైట్, కుడి వైపు తిరుగు, ఇలా నడువు, అలా నడువు అని పోలీసు ఎలా చెప్తాడో మనం అప్పం చేయాల్సిందే. ఎందుకంటే ఆయన చేతిలో గన్ ఉంది కాబట్టి గన్ పట్టుకొని వెనక్కి తిరుగు, ముందుకు తిరుగు ఇలాగంటే, అలాగే థీఫ్ ఎలాగైతే సరెండర్ అయి పూర్తిగా చేస్తాడో మనం కూడా అదే పని చేయాలి. ఆఫ్ కోర్స్ మన దేవుని చేతిలో గన్ ఏమీ లేదులేండి. సో మనం భయంతో ఏమి మనం అలా చేయాల్సిన పని లేదు, ప్రేమతోనే మనం చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన ఎందుకు సరెండర్ అయిపోమని చెప్తున్నారంటే ఇది మన మేలు కొరకే. హల్లెలూయా. మనం ఒక మంచి పాత్రగా తయారు చేయబడుట కొరకే. ఎటువంటి పాత్ర అంటే, ఇంకా చెప్పాలంటే ఒక ఘనమైనటువంటి పాత్రగా దేవుడు మరి మనలను తయారు చేయడానికి ఆయనైతే ఎంతో ఇష్టంగా మరి ఆయన ఉన్నారు. ఘనమైనటువంటి పాత్రగా అంటే యజమానుడు వాడుకొనుటకు పనికి వచ్చేటటువంటి ఒక ఘనమైనటువంటి పాత్రగా దేవుడు మనలను చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు, ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి అదే విషయాన్ని ఆ రోజు ఇర్మియా ప్రవక్త ఆ కుమ్మరివాని ఇంటిలో గమనించడం జరిగింది. ఏంటి? మొట్టమొదటిగా కుమ్మరివాడు తన సారి మీద పని చేస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి? మన దేవుడు కూడా మన జీవితాల్లో కూడా ఆయన పని చేస్తూ ఉన్నాడు. మనకు కనబడకుండా మన బ్యాక్గ్రౌండ్లో ఆయన, మన అంతరంగంలో ఆయన పని చేస్తూనే ఉన్నాడు. మనలను ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే మనలో చేయవలసింది, జరగవలసింది చాలా వర్క్ ఉంది కదండి. ఒకసారి మన జీవితాన్ని చూసుకుంటే రైట్, మనం పర్ఫెక్ట్ ఏమీ కాదు కదండి. వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్, రైట్. పర్ఫెక్షన్ అనే ఊరికి మనం టికెట్ తీసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పర్ఫెక్షన్ అనే ప్రాంతానికి, డెస్టినేషన్కి మనం వెళ్తున్నాం. కాబట్టి అందుకే దేవుడు మనలో ఆ పని చేస్తూనే ఉన్నాడు. రెండవదిగా ఆ జిగటమన్ను కింద పడిపోయినా మరలా దాన్ని ఆయన తీసుకొని పని చేస్తున్నట్టుగా, మనం ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ ప్రభు దాన్ని తీసుకొని మనలో ఆయన కార్యము చేస్తూనే ఉన్నాడు. ఎంతో సహనముతో, దీర్ఘశాంతముతో, ప్రేమతో ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనలో ఆయన తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. చివరిగా ఎలా చేస్తున్నాడు ఆ పాత్రను? తనకు యుక్తమైనట్టుగా, తనకు నచ్చినట్టుగా. అంటే ఆ వ్యక్తికి ఒక పాత్ర మైండ్లో ఉంది, ఇలా చేయాలి అని. దేవుడు కూడా నన్ను ఇలా చేయాలి. అలాగే తల్లిదండ్రులకి బహుశా వాళ్ళ పిల్లల పట్ల ఇదిగో నా కుమారుడు ఇలా అవ్వాలి, నా కుమార్తె ఇలా అవ్వాలి అనే ఒక ప్లాన్ వారికి ఉంటుందో, అలాగే దేవుడు కూడా మనందరి పట్ల ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని ఒక మంచి సదుద్దేశంతో, మంచి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక ఆయనకు యుక్తమైనట్టుగా మనలో ఆయన తన యొక్క కార్యాన్ని దేవుడు చేశాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే,
ఆ రోజు ఇర్మియా గ్రహించింది ఒకటే, ఏంటి అంటే ఇక మనలను మనము దేవునికి పూర్తిగా ఇక అప్పగించుకోవాలి. ఇక ఎదురు ప్రశ్న వేయకుండా, ఇక మనం బదులు మాట్లాడకుండా, ఇక ఆ కుమ్మరివాడు చేతిలో మట్టి ఏ రీతిగా అయితే ఒదిగిపోయి తనను తాను అప్పగించుకుంటుందో ఆ రీతిగా మనం కూడా దేవుని చేతుల్లోకి వెళ్ళి ఒదిగిపోయి, ఇక ఆ రీతిగా ఇక నేను జారిపోను, నా దేవుడికి నేను పూర్తిగా నన్ను నేను సరెండర్ చేసుకుంటాను, ఇక నన్ను నేను దేవుడికి పూర్తిగా సమర్పించుకుంటాను, దేవుడికి పూర్తి విధేయత చూపిస్తాను, ఇక దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాను, అన్ని విషయాలు దేవుడికి లోబడతాను, ఇక ఏది నా ఇష్టానుసారంగా చేయను, అంతా కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తాను, దేవుడికి మహిమ కలిగే విధానంలో నేను జీవిస్తాను, ఆయన కొరకే నేను సాక్షిగా జీవిస్తాను, ఆయన చెప్పినట్టు నడుచుకుంటాను, ఆయన ఏది చెప్తే అది చేస్తాను, ఇక నాకు దేవుడి నాకు సర్వస్వం అని తనను తాను అప్పగించుకుంటుందో మట్టి, ఈ రోజున మరి మనం కూడా ప్రభుకి ఆ రీతిగా అందరూ కూడా మరి తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించి సాయంకాల వేళ ప్రభుకి ఆ మట్టి వలె మనల్ని మనం సమర్పించుకుందామండి. అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి, ఒక సమర్పణ ప్రార్థన. మేక్ ఏ కమిట్మెంట్ ప్రేయర్ దిస్ ఈవినింగ్. ఒక ప్రత్యేకమైన ప్రార్థన, సాధారణ ప్రార్థన కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రార్థన, సమర్పణ ప్రార్థన. ఏ ప్రార్థన? తండ్రి, ఈరోజు ఉన్న వాక్య ప్రకారంగా చేసే ప్రార్థన. ఈరోజు దేవా, మీరు మాతో మాట్లాడి ఉన్నావు నాయనా. తండ్రి, మీరు కుమ్మరివాడుగా ఉన్నారు తండ్రి, నేను జిగట మన్నుగా, జిగట మట్టిగా తండ్రి నేను ఉన్నాను దేవా. మరి నా జీవితంలో మీరు పని చేస్తూ ఉన్నారు, యు ఆర్ వర్కింగ్ ఆన్ మీ అనే విషయాన్ని దేవా మీరు నాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవునండి, ఎలాగైతే ఆ కుమ్మరి మాట్లాడి ఉన్నారో, ఆ పని చేస్తూ ఉన్నారో, ఆ రోజున ఇర్మియా గమనించింది కూడా అదే కదా. ఇర్మియా గమనించిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అవునండి, మనలో ఈ దేవుడు పని ప్రారంభించాడు, ఆ పని చేస్తూ ఉన్నాడు, ఆ పని కొనసాగుతుంది ప్రస్తుతం. మనల్ని భౌతికంగా సృష్టించడం మాత్రమే కాదని ఆత్మీయంగా ఆయన మనలో నిర్మాణము చేస్తూ ఉన్నారు, కట్టుచూ ఉన్నాడు అని మనం చూస్తున్నట్టుగా మన జీవితాలను కూడా ఆయన కడుతున్నాడు. రెండవదిగా, ఆ మట్టి జిగట మన్ను కుమ్మరివాడి చేతిలో నుంచి కింద పడిపోయినా ఇంకా పడిపోయిందిలే, దీన్ని వదిలేద్దాం అని అనుకోకుండా ఆయన మళ్ళీ అదే మట్టిని తీసుకొని మరలా ఆ పాత్రను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. అవును, ఎన్నో సార్లు మరి మనం కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ కూడా, మనమే సృష్టికర్త చేతిలో నుంచి జారిపోయినప్పటికీ కూడా, మరలా ఆ సృష్టికర్త నిన్ను నన్ను తన చేతిలోకి తీసుకొని మరలా ఆయన తన పనిని కొనసాగిస్తున్నాడు కదా. అది చాలా అద్భుతమైన సంగతి. ఓ థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నన్ను విడిచిపెట్టకుండా, నేను మిమ్మల్ని విడిచిపెట్టినా మీరు నన్ను విడిచిపెట్టకుండా మీ పని నాలో కొనసాగిస్తున్న దేవా స్తోత్రాలయ్యా అని అందరు కూడా చెప్దామండి. నోరు తెరిచి స్వరాలు ఎత్తి మౌనంగా ఉండకుండా మన స్వరములు ఎత్తి ప్రార్థన చేద్దామా, సమర్పణ ప్రార్థన చేద్దామా. అలాగే ఇదిగో మూడవదిగా ఇర్మియా గమనించిన విషయం ఏంటో మనం కూడా మనం చూస్తాము కదా. తనకు యుక్తమైనట్టుగా ఆ కుమ్మరి వాడు ఆ పాత్రను చేస్తూ ఉన్నాడు. ఎస్, నిన్ను నన్ను కూడా అంతేనండి. దేవునికి యుక్తమైనట్టుగా, ఆయనకు పనికి వచ్చే పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా, ఒక నమ్మకమైన పాత్రగా, ఒక ప్రయోజనమైన పాత్రగా, ఒక ఆత్మీయమైన సాధనముగా నిన్ను నన్ను ఆయన మలుస్తూ ఉన్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా,
పనికి రాని పాత్రనని పాత్రగా కిరాని పాత్రనని అరవేకుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అవునండి, కుమ్మరి ఆయనే, పరమ కుమ్మరి మన దేవుడే. మనము ఆయన చేతిలో మట్టి అయి ఉన్నాము, జిగట మన్ను అయి ఉండగా ఇక ఆ యొక్క యజమానుడు కుమ్మరి వాడికి నచ్చినట్టుగానే ఆ పాత్రను తయారు చేసినట్టుగా మనం కూడా దేవా నా జీవితాన్ని ప్రభువా జిగట మన్ను అయినటువంటి నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా అని మీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతారా? ఇదిగో జిగట మన్ను తనను తాను సంపూర్తిగా ఏ రీతిగా జిగట మన్ను కుమ్మరి వాడికి అప్పగించుకుంటుందో ఆయన అధికారం క్రిందకు మనం కూడా ఈ సాయంకాల వేళ వద్దామా? మనలను మనము పూర్తిగా ఈ పరమ కుమ్మరికి సమర్పించుకుందామా? దేవా ఇక నన్ను నేను పూర్తిగా మీకు తండ్రి సమర్పించుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని దేవా ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను, పునః ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను పూర్తిగా. కంప్లీట్ డెడికేషన్ ఓ లార్డ్, ఐఎమ్ కంప్లీట్ డెడికేటింగ్ మై లైఫ్ టు యూ లార్డ్, ఐఎమ్ ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ మై లైఫ్ ఓ లార్డ్, ఐ వాంట్ టు కమ్ అండర్ యువర్ అథారిటీ మై లార్డ్. ప్రభువా మీ యొక్క అధికారం క్రిందకు నేను వస్తున్నానయ్యా అని మనల్ని మనం పూర్తిగా ప్రభుకి సమర్పించుకుందామండి. ఎవరికి వారు టెల్ హిమ్ లార్డ్ ఐ కమ్ అండర్ యువర్ లార్డ్షిప్ దిస్ ఈవినింగ్ ఫాదర్, మీ అధికారం క్రిందకు నేను వస్తున్నానయ్యా, నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను నాయనా, నాకు కృపనిమ్ము నాయనా, ఇక మీరు కోరుకున్న పాత్రగా నేను తయారు చేయబడాలి నాయన. తండ్రి నాకు సహాయం దయచేయండి అయ్యా. మరలా మీరు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క సారూప్యతలోకి మార్చబడ్డానికి, మీ యొక్క పోలికలోకి అయ్యా నేను మార్చబడ్డానికి నాకు ఎన్నో అవకాశాలు ఇప్పటికే ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు. అయితే నేను వీటిని అయ్యా చేజార్చుకోక దుర్వినియోగపరచుకోక నా తండ్రి నాకు సమయము అవకాశము ఉన్నప్పుడే నేను మీకు పూర్తిగా లోబడుటకు నాయనా నాకు కృప చూపించండి ప్రభువా. పూర్తిగా నేను మీకు విధేయత చూపించడానికి కృప చూపించండి అయ్యా. ఇక తండ్రి మీకు యుక్తమైనట్టుగా ఇక నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి ఇక లేను, కానీ దేవా మీకు యుక్తమైనట్టుగా మీరు కోరుకున్నట్టుగా ఈ పాత్రనైనా నేను ప్రభువా జీవించాలయ్యా. నాకు శక్తినిమ్మయ్యా, నాకు బలమివయ్యా, రే పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయము దయచేయము తండ్రి అని మౌనంగా ఉండకుండా ప్రార్థిస్తావా? నోరు తెరిచి ప్రార్థిస్తావా? దేవుని అడుగుతావా? దేవుని కృపను అడుగుతావా? నిన్ను నీవు పూర్తిగా దేవుడికి సమర్పించుకో. ఈ రాత్రికాల వేళ దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, తన ఆత్మచేత నింపుతాడు. తనకు నచ్చిన పాత్రగా నిన్ను మలచి ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకై నిన్ను ఘనముగా వాడుకోవాలని ఒక బలమైన పాత్రగా, బలమైన సాధనముగా, దేవుని రాజ్యానికి పనికి వచ్చే ఒక పాత్రగా నన్ను ఆయన మలచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ వై హీ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. ఆయన నీ మీద నా మీద ఇంకా ఆయన పని అవ్వలేదండి, పని ప్రారంభమైంది అంతే, ఆ పని కొనసాగుతున్నది. హల్లెలూయా, దేవా స్తోత్రం, వందనాలు యేసయ్యా, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా నన్ను నేను మీకు పూర్తిగా సమర్పించుకుంటున్నానయ్యా అని అందరు కూడా మొరపెడదామండి, ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, గొప్ప దేవా మీకు వందనాలు నాయన. ఈ రాత్రి కాలబెల ప్రభా మీ వాక్యాన్ని విన్నాను నాయన. మీరే పరమ కుమ్మరి అని నేర్చుకుంటూ ఉన్నానయ్యా. నేను మీ చేతిలో జిగటమాను అని నేను గ్రహిస్తున్నాను నాయన. మీ పని నాలో ప్రారంభమైంది, అది కొనసాగుతూనే ఉంది ప్రభువా. ఎస్ లార్డ్, నా పక్షముగా
ఒక ఉత్తరవాది వలె, ఒక న్యాయవాది వలె, ఒక వకీలు వలె, మంచి వకీలు వలె నా పక్షంగా నా కేసుని ప్రభువా, నా జీవితాన్ని తండ్రి అయిన దేవుని ఎదుట, ఆ పరమ న్యాయాధిపతి అయినటువంటి ఆయన ఎదుట మీరు వాదిస్తూనే ఉన్నారు. మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నా పక్షంగా విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. వాదిస్తూ ఉన్నారు, మరొక వైపు విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తున్నారు. అంటే మీ పరిణామం కొనసాగుతుందయ్యా. మీకు స్తోత్రం. అవునయ్యా, మరలా మీ చేతిలోంచి జారిపోయిన పాత్రగా నేను మట్టిగా ఉన్నప్పటికీ కూడా మరలా తీసుకొని నాలో ఆ పనిని కొనసాగిస్తున్నావే యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి మనసు ప్రభువా మీది. ఎంత గొప్ప దేవుడవు నాయనా, ఎంత జాలిగల దేవుడవయ్యా, ఎంత ప్రేమగల దేవుడవయ్యా యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. అలాగే ఇక మీరు నన్ను మీకు యుక్తమైనట్టుగా, మీకు నచ్చినట్టుగా ప్రభువా, ఒక మంచి పాత్రగా, యజమానుని పని కొరకు ఉపయోగపడే ఒక మంచి పాత్రగా, ఘనమైనటువంటి పాత్రగా, విలువైనటువంటి పాత్రగా నన్ను మీరు మలుచుకోమని నన్ను నేను మీ హస్తములలోకి సమర్పించుకుంటున్నానయ్యా. మీ అధికారం క్రిందకు ఇప్పుడు నేను వస్తూ ఉన్నానయ్యా. మీ అధికారంకు నేను ఒప్పుకొనుచు ఉన్నానయ్యా. మీకు సంపూర్ణ విధేయత చూపిస్తున్నానయ్యా. నేను పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాను యేసయ్యా. I am surrendering my life completely, Father. I am rededicating my life completely, Father, this evening in a fresh way, in a new way, oh Lord. Holy Spirit, we thank you, we bless your name, we worship you, Father. ప్రభువా, మీ యొక్క వాక్కు కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, బిడ్డలు తమను తాము మీకు సమర్పించుకుంటూ ఉండగా తల్లి మా అందరినీ కూడా మీరే అయ్యా అంగీకరించి మీకు నచ్చినటువంటి పాత్రలుగా, మీ యొక్క రాజ్యమునకు పనికి వచ్చే పాత్రలుగా మమ్మల్ని తయారు చేసి సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.